హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ ఎలాగ చేసుకోవాలి. ఎగ్ కర్రీ కోసం ఒక కళాయి పెట్టుకొని కళాయిలో ఒక చెంచా వాటర్ పోయాలి. అందులో మనము ఎగ్ వేసుకోవాలి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా చేయండి. ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. అన్నంలోకి కూడా ఆ కళాయిలోకి వాటర్ పోసిన తర్వాత ఒక్కొక్క ఎగ్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కళాయి నల్లగా కాకుండా ఉంటుంది. అలాగే గుడ్డు పగిలిపోదు. అలాగే ఒక పిచ్చి చింతపండు కూడా వేయాలి. తొందరగా ఉడుకుతుంది. ఉడికినాయి ఫ్రెండ్స్. దాని బొప్పు తీసి పెట్టుకున్నాను. అలాగన ఇప్పుడు మనము కొత్తిమీర అల్లం మిక్స్ పట్టుకోవాలి. అలాగే మనం ఎగ్ కర్రీ కోసము ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. మిక్సీ గిన్నెలో వేయాలి. 2 ఆనియన్స్ వేయాలి. అలాగే ఒక టమాటా పండు కూడా కట్ చేసి పెట్టుకున్నాను, అందులో వేయాలి. ఇలాగ చేస్తే చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ. అలాగే అందులోకి 2 స్పూన్ల కారం వేద్దాము. ఇందులోకి వేద్దాం కాబట్టి మనము కళాయిలోకి వేయాల్సిన అవసరం లేదు. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి. ఇప్పుడే ఒక స్పూను పసుపు వేయాలి. కొద్దిగా వాటర్ పోద్దాం ఫ్రెండ్స్. మెత్తగా కావాలి కాబట్టి మిక్స్ పట్టుకోవాలి. మిక్స్ పట్టినా అలాగైంది, మెత్తగా అయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఒక కళాయి పెట్టుకొని అందులో మనకు ఎగ్ కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కిన తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు వేయాలి. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేయాలి. జీలకర్ర, ఆవాలు, రెండు పచ్చిమిరపకాయలను పొడుగుగా కట్ చేసి పెట్టుకున్నాను. మనం కట్ చేసి పెట్టిన పచ్చిమిరపకాయలు అందులోకి వేయాలి, ఆయిల్లోకి. అలాగే మనము ఉల్లిపాయ మిక్స్ అడిచి పెట్టుకున్నాం కదా, అది వేయాలి. మనము టమోటా కారం వేసినాం కాబట్టి కలర్ బాగా వచ్చింది. మనం మిక్స్ అడిచి పెట్టుకునే గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకొని అందులోకి వేయాలి.
ఒక్క నిమిషం ఇది మగ్గాలి. ఆనియన్స్ టమాటా పండు మిక్స్ అది చేసినాం కదా, మగ్గాలి. మూత పెడదాము. మూత తీద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వచ్చేసి ఇంకో కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఎగ్గుని ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్గుని అందులోకి వేయాలి. కొద్దిగా పసుపు వేసి ఆ ఎగ్ మీద మనం అలాగ 1 నిమిషం ఉంచాలి. మనం ఈ పసుపు వేయడం బట్టి కలర్ బాగా వస్తాయి. అంతే ఫ్రెండ్స్, ఇవి ఎగ్ రెడీ అయ్యి మనం మూత తీద్దాము. అలాగంతా దగ్గరికి ఆయిల్ సపరేట్ అయ్యింది. మనం ఇప్పుడు అల్లం పేస్ట్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి వేద్దాము. అల్లము కొత్తిమీర మిక్స్ చేసి పెట్టుకున్నాము. మనం అల్లం పేస్ట్ వేయడం బట్టి బాగా గ్రేవీగా బాగా వచ్చింది. అలాగే కొద్దిగా కొబ్బరి పొడి వేద్దాము ఇందులోకి. అంత దగ్గరికి అయింది. అలాగన మనం వేసిన మసాలాను బట్టి అలాగ అడగంటకుండా తిప్పుకుంటుండాలి. మనం వచ్చేసి ఇప్పుడు ఎగ్ వేయించి పెట్టుకున్నాం కదా పక్కన ఆయిల్లో, అందులోకి వేద్దాం ఒక్కొక్కటి. ఇలాగ చేయండి, మీరు కూడా టేస్ట్ అదిరిపోతుంది, బాగుంటుంది. మనం మిక్స్ పట్టినా కానీ చేసినాం కాబట్టి. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. మూత పెడదాము. అంతే ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ రెడీ అయింది.